బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ ను ముంచేసింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. చాలా చోట్ల జనం ట్రాఫిక్ జామ్ తో నరకయాతన పడ్డారు. మరి క్రమంలో సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. గాలి దుమారంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షం ఏకధాటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. చాలా ప్రాంతాల్లో చెరువులను తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. స్కూలు వదిలిపెట్టే సమయం కావడంతో ఒక్కసారిగా వచ్చిన వరద నీటి ఉధృతికి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలో వరద నీరు మోకాళ్ల లోతుకు పైగా చేరుకుంది. దీంతో విద్యార్థులను బయటకు రానివ్వలేదు స్కూల్ యాజమాన్యం. విద్యార్థుల తల్లిదండ్రులు, ఆటో డ్రైవర్లు విద్యార్థులను దగ్గరుంచి తీసుకువెళ్లారు. మోకాళ్ల లోతు వరకు నీరు చేరడంతో విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. బోయిన్పల్లిలోని సాయిబాబా కాలనీ, సీతారాంపురం, హర్షవర్ధన్ కాలనీ, రామ్రెడ్డి కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ సహా పలు కాలనీల్లో చెరువులను తలపించేలా భారీగా వరద నీరు చేరింది. భారీగా వస్తున్న వరద నీళ్లకు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పాదచారులు భయాందోళనకు గురికాగా ఇళ్లలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ శానిటరీ సిబ్బంది వారికి సాయం చేస్తున్నారు. चलो चलो